గమ్యము. క్రీస్తుతో నిలుచుచుంటివా, లోకములో బ్రతుకుచుంటివా. క్రీస్తుతో నిలుచుచుంటివా, లోకములో బ్రతుకుచుంటివా. ఒక్కసారి యోచించుమా ఓ యవ్వనుడా, యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. నన్ను మంటితో చేసి ప్రాణము జీవము పోసాడు దేవుడు. నన్ను మంటితో చేసి ప్రాణము జీవము పోసాడు దేవుడు. తన కొరకు మనము బ్రతకాలని ఏర్పరచుకున్నాడు దేవుడు. తన కొరకు మనము బ్రతకాలని ఏర్పరచుకున్నాడు దేవుడు. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. యవ్వన కాలమున క్రీస్తును కలిగి కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున క్రీస్తును కలిగి కాడి మోయుట నరునికి మేలు. లోకమును జయించినచో పరమున క్రీస్తుతో నందు. లోకమును నీవు జయించినచో పరమున క్రీస్తుతో నుండు. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. క్రీస్తుతో నిలుచుచుంటివా, లోకములో బ్రతుకుచుంటివా. క్రీస్తుతో నిలుచుచుంటివా, లోకములో బ్రతుకుచుంటివా. ఒక్కసారి యోచించుమా ఓ యవ్వనుడా, యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా, ఎటువైపు నీ గమ్యము. యవ్వనుడా, ఎటువైపు నీ పయనము. యవ్వనుడా,
యవ్వనుడా, ఒక్క నిమిషం ఆగి ఆలోచించు. నీ జీవితం ఎటు వెళుతుంది? ఈ పాపం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది? లోకం ఇచ్చే ఈ చిన్న సంతోషం కోసం నీ ఆత్మను, నీ సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నీ కళ్ళు తప్పు వైపు చూస్తుండవచ్చు, నీ అడుగులు పాపం వైపు పడుతుండవచ్చు, కానీ నీకోసం ప్రాణమిచ్చిన యేసయ్య కళ్ళు మాత్రం నీకోసం కన్నీరు కారుస్తున్నాయి. నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదైనా ఆయన క్షమించలేనంత పెద్దది కాదు. కుమారుడా, ఇక చాలు, తిరిగి రా అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. లోకం నిన్ను వాడుకుని వదిలేస్తుంది, కానీ యేసయ్య నిన్ను పట్టుకుని నడిపిస్తాడు. చీకటిని వదిలే వెలుగులోనికి రా. పాపపు సంకెళ్ళు తెంచుకో. యేసుతో నడవడం మొదలుపెట్టు. ఆ నడకలో నీకు నిజమైన గౌరవం, నిజమైన తృప్తి దొరుకుతున్నాయి. నీ గతాన్ని మర్చిపో. ఈ క్షణమే ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడు. ఆయన నిన్ను మళ్ళీ తిరిగి కడిగి ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు.